అంటే చెప్పు, ఆవిడ పేరు కూడా చెప్పు. పాలసీ వచ్చింది, ఆవిడకి ₹2 ఇస్తాను మళ్ళీ. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఇప్పుడు సడన్ గా నువ్వు వెళ్ళి ఆ గేదె గుద్దుకొని చచ్చిపోయావు అనుకో, ఈ జన్మకి చాలు, నేను పోతాను నాకు ఇది వద్దు. ఇప్పుడు డబ్బులు బ్రో నీకు, అందుకే చదువుకోమనేది మమ్మల్ని చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు. ఈ జేబులో పెట్టు, పెట్టు పెట్టు. సిగ్గుండా ఏమన్నా? సిగ్గు కూడా లేదా? సో హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇలా ఒక ప్రాంక్ అయితే చేయబోతున్నాం. అది ఏంటంటే ఒక ఏజెంట్ ప్రాంక్ అయితే చేయబోతున్నాం అనమాట. చూసారుగా, గెటప్ చూస్తేనే అర్థమైపోవాలి మీకు. ఈరోజు బుర్రపాడు ఉంటుంది మొత్తం, చూస్తూనే ఉండండి, మామూలుగా ఉండదు. ఎవరో ఒకరు వస్తారు ఇప్పుడు ఇటు సైడ్ బండి మీద, వాళ్ళని ఆపేసి కాసేపు ఆడు. బ్రో ఒక నిమిషం సైడ్. ఎక్కడి నుంచి వస్తున్నావు? కాలేజీ నుంచా? ఏం లేదు, మనకి చిన్న ఏజెంట్ అప్లికేషన్ వచ్చిందనమాట. ఏం చేద్దామంటావు మరి? ఏం పాలసీ? చిన్న పాలసీ ఉంది, ₹1,90,099 ఇయ్యా, ₹99 ఇయ్యా. ₹1 ఆఫరా? తీసుకుంటే నీకు బెస్ట్. ఇప్పుడు పేమెంట్ చేసేస్తానని చేసే, ఫోన్పే క్యాష్ పెట్టి. అరే నీ అబ్బా, చెప్పు, పేరు చెప్పు నీది. దొరికేవరా బాబు, ₹1 ఆఫర్ ఉంటారా? పెన్ ఇదో, వెనకమాల తీసా తెలుసుగా, వెనకమాల నుంచి చూడు, కావాలి ఇంటి పైన అవసరం చూడు, వస్తా చూడు ఈ లోపల. బాగుందనా? నిజం బాగుంది. ఎలా ఉంది అది? చెప్పు నీ పేరు, మీ ఫ్యామిలీ పేర్లు, ఎంతమంది ఉంటారు ఇంట్లో? ఏ ఏజెంట్ నువ్వు అసలు? అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. మామూలు ఏజెంట్ నేను, ఆ కంపెనీ పేరు చెప్పకూడదు, నీకు సీక్రెట్ అది. ఈ రోడ్లో ఎప్పుడు కనపడలేదు. ముహూర్తాలు బాగున్నాయని ఇవాళ వచ్చా. ఈ రూట్ లో నా ముహూర్తం బాగుందండి ఈరోజు. ఏ ముహూర్తం? అంటే గ్రహచారాలు అలా అనుకూలించినాయి అంటే యారు. అందుకని చెప్పు పేరు చెప్తే కొంచెం రాసేస్తా. కొంచెం రాసుకుంటా. కొంచెం రాసుకుంటా నువ్వు ఏడ దొరికేవరా? ఇక్కడ ఇలా పాలసీ కట్టాలి. నువ్వు ఇది కట్టావు అనుకో, నీకు నెలకి ₹2 వస్తాయి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి ఐడి కార్డు చూపించిన, ఇదిగో. ఇవన్నీ నమ్మలే కానీ నేను. ఇవన్నీ కాదు చెప్పేది, నేను పాలసీ కట్టా. ఎంతమంది ఉంటారు ఇంట్లో మొత్తం? ఎక్కడ దొరికేవరా బాబు? ఎంతమంది ఉంటారు చెప్పు. ఈ రోడ్లో అసలు కనపడ్డాయి కదా. సరే బండి స్టాండ్ ఎందుకు ఇవన్నీ? మరి ఎందుకురా నీకు? ఎంతమంది ఉంటారు మొత్తం ఇంట్లోనా? ఒక 10-15 మంది ఉంటారు. పేర్లు చెప్పు మొత్తం ఉంది. ఇంటికి రావచ్చు కదా నువ్వు? ఇంటికి రావచ్చు. ఇంటికి వద్దు, ఇక్కడ ఈ రూట్ లో గ్రహం బాగుందండి ఈరోజు. ఈ రూట్ లో నాకు ఎప్పుడు కనపడలేదు. అనుకూలంగా బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అండి ఈ రోజులో. నువ్వు రోజు వస్తావండి ఇక్కడికి. ఈ రోడ్లోనే ఇక్కడ రాసి పెట్టి ఉంది, ఈ రోజు నువ్వు రావాలని. అలా ఏముండదు, నేను ఈ రోడ్ లోంచి ఇంటికి వెళ్తా రోజు. నాకు కనబడలేదు, రోజు ఇక్కడే పడుకుంది నా సందులో. ఆ సందులో ఇల్లే లేదు, నేను రోజు కట్టించుకొని మళ్ళీ తీసి లోపల పెట్టేస్తా, జేబులో పెట్టేసుకుంటా. కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. అలా కొడితే మొత్తం ఇక్కడ ముహూర్తం ఏంటి, గ్రహచారాలు ఏంటి, నీ గ్రహం ఏంటి, మొత్తం వచ్చేది అనమాట. చెప్తున్నారు చెప్పు. ఇంకా ఫ్లవర్ ఉందా నీకు? అదొకటి తక్కువ మనకి ఇప్పుడు. అది ఉంటే చెప్పు, ఆవిడ పేరు కూడా చెప్పు. పాలసీ వచ్చింది, ఆవిడకి ₹2 ఇస్తాను మళ్ళీ. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా దొరికిందిరా నీకు? నీకు అర్థం కావట్లే. ఇప్పుడు ₹2 వచ్చిద్దా, నెలకు వచ్చేసరికి అది ₹1 అయిపోద్ది. ₹2 ఎందుకు అవుతుంది మళ్ళీ? అయ్యింది బ్రో. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? సంవత్సరం కాదు ₹1 వచ్చింది నేను. అది కాన్సెప్ట్. బ్యాగ్ లో ఏముంది? బ్యాగ్ లో ఏముంటాయి? కాలేజీకి వెళ్ళేవాడికి ప్యాడ్ ఉందా? నువ్వు ఉంగొచ్చు కదా, రాసుకుంటా. ఇబ్బంది అవుతుంది నాకు. చెప్పు, మాట్లాడు. నీ బాగా చెప్పు. ఇప్పుడు నువ్వు పాలసీ కట్టాలి. ఏం పాలసీ? ఇన్సూరెన్స్ పాలసీ. ఇదేంటంటే ఇప్పుడు సడన్ గా నువ్వు వెళ్ళి
ఆ గేదె గుద్దుకొని చచ్చిపో అనుకో, ఆ గేదె గుద్దుకొని చచ్చిపో అనుకో, ఇప్పుడు డబ్బులు అవును 2 రోజులు ఆగిస్తాను నీకు. 2 రోజులు ఎందుకు లేట్ మళ్ళీ? 2 రోజులు ఆగావు అనుకో అప్పుడు నీకు 10 రూపాయలు ఇస్తా. 10 రూపాయల నుంచి మళ్ళీ నీకు సంవత్సరం నేను ఎంత వస్తే కట్టాలి? నువ్వు కట్టాల్సిందే 2,90,099 రూపాయలు. 2,90,099 రూపాయలు. ఆఫర్ ఇది నెలకి. ఇందాక ఒక రేటు చెప్పు, ఇప్పుడు ఇంకో రేటు చెప్తున్నావు. ఆఫర్ ఇప్పుడు మారిపోతుంది. ఇక్కడ ఫైల్ ఆల్రెడీ చూపిస్తాను నీకు. 2 లక్షలు కడితే నువ్వు ఇచ్చేది నాకు 10 రూపాయలు. 10 రూపాయలు సంవత్సరానికి. ఇప్పుడు చచ్చిపోతే లక్ష రూపాయలు తగ్గిద్ది. నువ్వు 2 లక్షలు కట్టుకుంటే 2 లక్షలు. ఆ రూపాయి నువ్వు నాకు ఇస్తావు. ఆ రూపాయి ఇచ్చేస్తా నేను. మిగతా ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు గేదెని గుద్దేసావు, గేదె కాడు కడతా నేనే కట్టాలి మళ్ళీ. దానికి నువ్వెందుకు కడతావు? దానికి మరి అది కూడా చచ్చిపోద్దిగా. దానికి ఇన్సూరెన్స్ లేదుగా. దానికి కూడా ఇచ్చాను నాకు ఇన్సూరెన్స్. ఇదిగో ఇక్కడ గేదె అమ్మ గేదె పిల్ల అని రాశాను చూడు. అమ్మ గేదె పిల్ల అని రాశాను చూడు. ఏంటి మమ్మీ ఎవడీడు? నేను గేదెనే కుదుతాను, నీకు ఎలా తెలుసు? తెలుసు. ఇప్పుడు నువ్వు బండి స్టార్ట్ చేయగలుగుతా వెళ్ళిపోయి గుద్దేస్తావు డైరెక్ట్. ఇంకో బ్రేకులు లేవు దీనికి. బ్రేకులు లేవు. ఇంకో బ్రేక్ లేదు. ఎక్కడ పడుతుంది? ఏజెంట్ నాకు మెకానిక్ పనులు చేస్తున్నాను. ఏజెంట్ మనకి ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఇంకో గాలి ఉన్న పొన్ టైర్లో గాలి కూడా లేదు టైర్లో. లేదు. ఎక్కడ ఉంది? కాలు నొక్కు చూడు. దారిలో వచ్చినప్పుడు కొట్టా. ఎలా నొక్కు చూడు అక్కడ. ఎలా నొక్కు అనుకో. మెత్తగా ఉందనుకో గాలి లేనట్టు, గట్టిగా ఉందని గాలి ఉన్నట్టు. అది నువ్వు చెప్పనుకో పేర్లు. ఇవన్నీ టైం వేస్ట్. పేర్లు చెప్పేసి అనుకో పాలసీ రాసేస్తా. అసలు నువ్వు పాలసీ చేసినది నాకు ఎంత ఎత్తావు తెలుసా నువ్వు? 5 లక్షలు. నాకు ఎంత ఎత్తావు తెలుసా నువ్వు? 5 లక్షలు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అదే నువ్వు 5 లక్షలు తీసుకొని నాకు 2 రూపాయలు ఇస్తావు. 2 రూపాయలు. కానీ అది 2 సంవత్సరాలకు రూపాయి వచ్చింది. 2 సంవత్సరాలు రూపాయి. ఇదే పైన ఉన్న రూపాయి. పైన ఉన్న రూపాయి. ఇప్పుడు నీకు చెప్పేదేనవా? నువ్వు చెప్పేదేను ఫస్ట్. ఎక్కడ దొరికారా? చెప్పు. కూర్చు మాట్లాడదు. మనం మాట్లాడదాం. ఎక్కడ దొరికారా బాబు నువ్వు? ఇప్పుడు గేదె వదిలేపోని నువ్వు ఇప్పుడు సర్లే ఏలకం గుద్దేశావు అనుకో. ఎలకం గుద్దేశావు. నేను దేన్నో దాన్ని గుద్దకుండా అయితే రోడ్డు మీద వెళ్ళవు. ఎలకను గుద్దేశావు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే లోపల ఎలకను గుద్దితే ఎలక అక్కడికి వెళ్ళిపోయి పడిపోయింది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే లోపే గుద్దేస్తాను. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే. ఈ రోడ్లో ఎలకలు ఉన్నాయా? ఇంకొంతసేపు అయితే పిచ్చుకుని కుదుతా ఉంటాను. చెప్పేది ఎలకను గుద్దేస్తే ఎలక్కి కాలేజ్ ఎగిరిపోయింది అనుకో. దానికి నేను కట్టాల్సింది మళ్ళీ 15 లక్షలు కట్టాలి. అవునా? నిజమా? ఎలక్కి నీకు ఇవ్వాల్సింది మళ్ళీ 10 రూపాయలు ఇవ్వాలి. అందుకని నేను ఇప్పుడు లక్షకు 1 రూపాయి పావుల డైలాగులు ఏంట్రా బాబు? ఇక్కడ డైలాగులు కాదు, నిజంగా పాలసీ. మా సార్ పేరు అనుకుంటున్నావు కిరణ్ కుమార్. నా పేరు ఏంటి అనుకుంటున్నావు? రాజు డేంజర్. రాజు డేంజర్ పాలసీలు అలా బాగుంటుందని పెట్టా. ఇంకా ఇక్కడ చూడు డేంజర్. ఇప్పుడు నువ్వు పాలసీ లేదనుకో, నీకు డేంజర్ అని చెప్పి నా పేరు అలా బయటికి వెళ్తే ఏమొచ్చింది? ఏం రాదు, వెళ్ళిపోవడమే. ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? అది నువ్వు ఇప్పుడు పాలసీ కట్టాలి. సరే ఫోటో ఇస్తాను నాకు. కొంచెం ఫోటో ఇచ్చాను కొన్ని మీద. దొరికివరా బాబు? నేను రోడ్లో వెళ్తా ఉంటాను. పెన్ జేబులో పెట్టాను. నా జేబు ఎందుకు నీకు ఏసి పట్టుకు. ఫోటో ఇచ్చాను అనుకో నాకు. నీ మీద హాఫ్ సైజ్ ఫోటో తీస్తాను ఇప్పుడు. బయటికి చెప్తాను. ఇగో దీంట్లోంచి హాఫ్ సైజ్ ఫోటో తీసేయడమే. బ్యాగ్ దొరికిందిరా. ఇక్కడ ఏం రాసింది? ఏం రాసలేదు బ్రో నీకు. అందుకే చదువుకోమనేది మమ్మల్ని. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు. ఇటు నుంచి రోడ్డు ఉంది కదా బయటకి, రోడ్డు మీదకి. ఏమో మరి నాకు ఇటే తెలుసు. ఫోటో దిగు ఫస్ట్. నుంచో హాఫ్ సైజ్ ఫోటో. ఇలా జేబులో చేయబెట్టు. ఈ చేయి జేబులో పెట్టు. 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 సిగ్గుండా ఏమన్నా? సిగ్గు కూడా లేదా? చెప్పేది బ్రో. ఈ చేయి పెట్టుకోపోని. హాయ్ చెప్పు. పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. నువ్వు చెప్పేది నీకు 2 రూపాయలు ఎవడన్నా ఎత్తాడు ఈ రోజు? నీకు 2 రూపాయలు రూపాయి కూడా. నేను నీకు 1,00,000 రూపాయలు కడితే నువ్వు నాకు 2 రూపాయలు ఇస్తావు. అది ఎక్కువ.
ఏడ దొరికా రేపు పొద్దున్న నువ్వు చచ్చిపోతే మళ్ళీ నాకే ఆడతాడు డబ్బులు. రేపు పొద్దున్న నువ్వు చచ్చిపోతే మళ్ళీ నాకే ఆడతాడు డబ్బులు. ల్యాప్టాప్ లో ఫోటో ఇచ్చాను అనుకో నాకు. ఇలా వస్తే ఇలా తీసి ఇలా ఇచ్చేద్దా నీకు ఫోటో. ఇలా పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయి మీ అమ్మాలకి చెప్పు, ఇంకో నాకు కాల్ చేశాను, మీకు నెలకు సంవత్సరానికి 2 రూపాయలు వస్తాయని చెప్పి. నేను 1,00,000 రూపాయలు కడితే నువ్వు నాకు 2 రూపాయలు ఇస్తావు. అప్పుడు ఏమంటారు తెలుసా? అప్రిషియేట్ చేస్తారు నిన్ను, మంచి పని అప్రిషియేట్ చేస్తారు నిన్ను, మంచి పని. నాకు షాల్వా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సి. హాయ్ చెప్పు. నువ్వు పోరా. ఫోటో తెస్తే ఆఫ్ చేసి ఇప్పుడు బ్యాగ్ తీసి, బ్యాగ్ నచ్చలే నాకు. ఏంటిది కలరు? కలర్ బాగా తీసి బ్యాగ్ తీసి, నాకు నచ్చలే బ్యాగ్. నువ్వు బ్యాగులు పట్టుకో మాదిరా. బ్యాగ్ తీసి ఏంటి నీకు బ్యాగ్ కి మ్యాచ్ అవ్వలే. నీకు దానికి మ్యాచ్ అయిందా ఫస్ట్ అసలు? నీకు దానికి మ్యాచ్ అయిందా ఫస్ట్ అసలు? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? హాయ్ చెప్పు. నువ్వు పాలిష్ ఇగో నువ్వు